హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మేము భద్రాచలం అయితే వెళ్ళామండి. భద్రాచలం దగ్గర ఒక చిన్న పల్లెటూరు అండి మాది, మా అత్తగారు ఊరు మల్లెలమడుగు అని చిన్న గ్రామం అన్నట్టు. అయితే మేము అలానే మా ఇంటికి వెళ్ళి ఒకసారి చూసొద్దామని వెళ్ళాము. మా మామయ్య గారు అయితే కరోనా ముందే 1 ఇయర్ ముందు అయితే కాలం చేశారండి. మా అత్తయ్య గారు మా వారు చిన్న ఉన్నప్పుడే చనిపోయారు. అయితే ఆ ఇంటిని చూద్దామని చెప్పేసి అయితే అందరం వెళ్ళామండి. మేము మొత్తం మా వారు వాళ్ళు మొత్తం 4 మెంబర్స్ అండి, అందరు అబ్బాయిలే. మా మామయ్య గారు ఇక్కడ ఉన్నారని మా అమ్మాయి అయితే చెప్తుందండి. ఇక మొత్తం మా మామయ్య గారు ఫ్యాన్ ఇక్కడ మంచం వేసుకొని అక్కడ కూర్చొని రేడియో పెట్టుకొని టీవీ చూస్తూ ఉండేవాళ్ళు. కరెంటు పోయినప్పుడు రేడియో పెట్టుకునే వాళ్ళని చెప్తున్నారు. అదైతే వంట గదండి. ఇది వచ్చేసి హాల్. మేమందరం వచ్చినప్పుడు ఇక్కడే పడుకునే వాళ్ళం ఈ హాల్లో అయితే. మొత్తం కోతులు అయితే ఇక్కడ ఎక్కువ అండి. మొత్తం ఇంటి పైకి అయితే కోతులు ఎక్కేసి పెంకులన్నీ జరిపాయి. మధ్యలో అయితే తార్పాలు వేయించాము కురవకుండా, అయినా కానీ మళ్ళీ కదిలాయండి పెంకులైతే. ఇదైతే కిచెను. ఇక్కడైతే తాళం కూడా ఏమి వేయమండి ఇంటికి. ఇంటి పక్కల వాళ్ళని వాడుకోమని చెప్పేసి అయితే వదిలేసాము ఇంటిని అయితే. ఇప్పుడు మేమందరం మళ్ళీ కలవాలి అంటే దీన్ని ఏం చేయాలి అని చెప్పేసి దీన్ని ఆలోచనలు అయితే పడ్డామండి. మళ్ళీ దీనిపైన రేకులా ఇంకేమన్నా వేయాలా అని చెప్పేసి ఆలోచనలు అయితే ఉన్నాము. ఇక ఈ ఇంటి పక్కల ఇంటి చుట్టూ ఇదైతే ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మొత్తం గోదావరి ఇక్కడ వెనుక కాలువ వస్తుంటుంది, చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే 3 కార్లలో అయితే వచ్చామండి. ఇక ఇక్కడ వెనకాల బావి. నేను పెళ్ళైన కొత్తలో వాటర్ తోడాను, మళ్ళీ దాన్ని చూడగానే మళ్ళీ తోడాలనిపించింది. కాసేపు అయితే అక్కడ బావి దగ్గర అయితే వాటర్ తోడుకున్నాము. తర్వాత పిల్లలకు కూడా చూపించాము ఏ విధంగా తోడాలి చేయాలి అని చెప్పేసి. మేమైతే మధ్యలో మా మామయ్య గారు అయితే ఇవి చేసుకోలేరు కాబట్టి ఆయనకు మోటార్ అరేంజ్ చేశాము. ఎక్కువ శాతం అయితే మా మామయ్య మా దగ్గరే ఉండేవాళ్ళు. ఆయనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండేవి అన్నట్టు. ట్రీట్మెంట్ పల్లెటూరులో ఉండదు కాబట్టి మా దగ్గరే ఎక్కువ శాతం అయితే ఉంటుండేవాళ్ళు అన్నట్టు. ఇక తర్వాత తను కాలం చేసిన తర్వాత ఇక మేమైతే ఈ పక్కలకు రాలేదు. తను ఉన్నప్పుడు కూడా ఎక్కువ శాతం మా దగ్గరే ఉండడం వల్ల కూడా మేము ఊర్లకు ఎక్కువ రాకపోయే వాళ్ళమండి. ఈ వాటర్ అయితే ఊర్లో ఇప్పటికీ వాటర్ తాగుతారండి, బావుల వాటర్లే తాగుతారు ఇవి చేదుకొని అయితే. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. చివరిసారిగా ఒకసారి అయితే ఫోటో దిగుతాము అని చెప్పేసి చూస్తున్నాము. మళ్ళీ వచ్చేసరికి ఇల్లు కండిషన్ ఎలా ఉంటుందో ఏమో తెలియదని నెక్స్ట్ ఇయర్ అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడే చూసాం కదా, ఇంకా దీనికోసం మనీ కూడా అరేంజ్ చేసుకోవాలి. మొత్తం వీళ్ళు 4 అన్నదమ్ములండి మా వారి తోడుగా. జ్ఞాపకార్థంగా అయితే ఉంచుకోవాలనుకున్నాం. ఇదైతే మా ఫ్యామిలీ ఫోటో అండి. మొత్తం ఇక ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉన్నారన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి పాత జ్ఞాపకాలు అనుభూతులు ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.